ఇక చిత్తూరు జిల్లా పుంగనూరులోని కనకదుర్గ గోల్డ్ లోన్స్ సంస్థలో నకిలీ బంగారం కలకలం సృష్టించింది. సిబ్బందే తమ సన్నిహితులు బంధువులతో నకిలీ బంగారు నగలు తాకట్టు పెట్టించి 8 కోట్లు కొల్లగొట్టారు. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కనకదుర్గ గోల్డ్ లోన్స్ కంపెనీ పుంగనూరు, పలమనేరులో బ్రాంచ్లు నిర్వహిస్తుంది. బంగారం తాకట్టు పెట్టుకుని మార్కెట్ ధరకు అనుగుణంగా 70 నుంచి 80% వరకు రుణం ఇస్తుంది. ఈ క్రమంలో సంస్థలోని 6 ఉద్యోగులు ఈజీ మనీ కోసం స్కెచ్ వేశారు. కంపెనీ యాజమాన్యం నిర్వహించిన ఆడిట్లో నకిలీ బంగారు నగలతో కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించారు. 6 కిలోలకు పైగా నకిలీ బంగారు నగలతో పుంగనూరులో 5 కోట్లు, పలమనేరులో 3 కోట్లు స్వాహా చేసినట్లు తేల్చారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, చిత్తూరు జిల్లా పుంగనూరులో కనకదుర్గ గోల్డ్ లోన్స్ లో నకిలీ బంగారానికి సంబంధించి వార్త తెరపైకి వస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు కేసు నమోదు చేశారా? పుంగనూరులోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ పుంగనూరు, పలమనేరు, ఉరకొండ ఈ ప్రాంతాల్లో ప్రజల నుంచి బంగారు తీసుకొని 70 నుంచి 80% బంగారంలో మదింపు చేసి 70 నుంచి 80% రుణాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. ఫైనాన్స్ కంపెనీలో చాలా మంది ఏదైతే గోల్డ్ లోన్ తీసుకుంటున్న పరిస్థితి అయితే తాజాగా కంపెనీ ఆడిట్ లో అనేక ఆసక్తి కలిపే విషయాలు బయటపడ్డట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే పుంగనూరులో కానీ, పలమనేరుతో పాటు ఉరకొండ ఈ 3 ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు పెద్ద ఎత్తున చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తుంది. నకిలీ బంగారాన్ని ఏదైతే 1 గ్రామ్ గోల్డ్ బంగారాన్ని తీసుకుని వచ్చి బ్యాంక్ లో మదింపు పెట్టి వివిధ వర్గాల వారి బంధువుల చేతను వివిధ ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డులు వదిలేసి వెళ్ళిపోయింటారు. ఏదైతే లోన్ తీసుకున్న వారు లోన్ పూర్తిగా కట్టిన తర్వాత వారికి సంబంధించిన రికార్డులను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింటారు. అలాంటి వాటిని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున లోన్లు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సుమారు పుంగనూరులోని 20 కోట్ల మేర ఈ అక్రమాలు జరిగాయి. అదేవిధంగా పలమనేరులో 3 కోట్లు, దీంతో పాటు ఉరకొండలో కూడా పెద్ద ఎత్తున ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీంతో పాటు ఏదైతే మొత్తం ఈ విధంగా రుణాలు తీసుకున్న సిబ్బంది ఒక్కసారిగా కొంతమంది ఉద్యోగాలు మానివేయడం, అదేవిధంగా కొంతమంది ఇతర చోట్లకు బదిలీ చేసుకోవడం కూడా జరిగింది. ఈ వ్యవహారంపై మొత్తం అధికారులు ఏదైతే ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిబ్బంది మీద కూడా కేసు నమోదైన పరిస్థితి. దీనిపైన ఏదైతే నిందితులుగా ఉన్న వారి మీద గాలింపు చర్యలు చేపట్టాము. కొంతమంది దగ్గర స్థానికంగా ఉన్నవారు, మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి సమాచారం తెలియజేస్తామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద అయితే నకిలీ ఏదైతే 1 గ్రామ్ గోల్డ్ లాంటి బంగారాన్ని తీసుకొచ్చి ఈ విధంగా దందాకు పాల్పడ్డారు. అయితే కొంతమందికి నోటీసులు వెళ్ళాయి. ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ద్వారా గతంలో రుణాలు తీసుకున్న వారు రుణాలు చెల్లించి వారి బంగారాన్ని తిరిగి తీసుకున్న వారికి కూడా మీరు రుణాన్ని కట్టి బంగారు తీసుకువెళ్ళండి అంటూ నోటీసులు వెళ్ళిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు ఏదైతే ఆఫీసు వద్దకు వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు వాస్తవాలు బయటపడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే సిబ్బంది చేతివాటంతోనే ఈ దందా నడిచిందని అంటున్నారు. దీని వెనుక ఉన్న వారు ఎవరన్నా మొత్తం విషయం మీద అంటే కేంద్ర స్థాయిలో ఉన్న మేనేజర్ ఎవరన్నా సహకరించారా, లేకపోతే స్థానికంగా ఉన్న వారంతా గ్రూప్ గా ఏర్పడి ఈ విధమైన దందాకు పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే పలమనేరు డిఎస్పీ దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. రత్న రైట్ దామోదర్, 6 నిందితులతో సహా అక్కడున్న సిబ్బంది 26 మంది పైన కూడా కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే 6 నిందితులు పోలీసులు అదుపులోనే ఉన్నారా, పరారీలో ఉన్నారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే మొత్తం సిబ్బంది బదిలీ చేయించుకొని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయిన పరిస్థితి, మరికొంతమంది ఉద్యోగాలు వదిలేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఒక 4 అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే పోలీసులు ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. తాము ఈ కేసును దర్యాప్తు చేపడుతున్నాము, దర్యాప్తు దశలో వివరాలు చెప్తే కేసు బలహీనపడే అవకాశం ఉంది, అసలు వాస్తవాలు మరుగున పడతాయి అంటున్నారు. మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున ఇక్కడ దందా నడిచింది, ఏదైతే ఈ అడ్డగోలు వ్యవహారం నడిచింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ అక్రమానికి పాల్పడ్డారో 1 గ్రామ్ గోల్డ్ లోన్ 1 గ్రామ్ గోల్డ్ ద్వారా లోన్ తీసుకొని ఈ చర్యకు పాల్పడినాడు. వీరందరి మీద కేసులు నమోదు చేశాము. దీనికి సంబంధించి రికవరీ కోసం కూడా రికవరీ యాక్ట్ ద్వారా కేసులు నమోదైనాయి అంటున్నారు. అయితే మొత్తం మీద అందరినీ అరెస్ట్ చేసిన తర్వాతనే పూర్తి స్థాయిగా వివరాలు చెప్తామని పోలీసులు అంటున్నారు. మరోవైపు 4 మాత్రం నిందితులు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. ఏదైతే ఇటు పుంగనూరు, పలమనేరు, అదేవిధంగా ఉరవకొండ ఈ 3 బ్రాంచుల్లోనే పెద్ద ఎత్తున ఈ విధమైన వ్యవహారం నడిచినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ దామోదర్.